బీసీల మీద కవితకు ప్రేమ లేదంటారా? బీసీల మీద ప్రేమ ఉండేది ఉంటే ఇప్పుడు ఇదే 46% రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన పకడ్బందీగా నిర్వహించి ఈరోజు చట్టసభలో మేము చట్టం చేస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు ఆ పని గతంలో ఎందుకు చేయలేకపోయినరు? గతంలో ఎందుకు బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 30% నుండి కూడా 23% తగ్గించిండ్రు ఏదైతే మన చట్టసభల్లో? అప్పుడే ఎందుకు మాట్లాడలేకపోయినరు? అప్పుడు మాట్లాడేది ఉంటే నిజంగానే కవిత గారికి బీసీల మీద ప్రేమ ఉండేది అనుకున్నాం. అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి కొట్లాడేది ఉంటే బీసీల మీద ప్రేమ ఉండేది అనుకున్నాం. అధికారంలో కవిత ఉన్నప్పుడే తన తండ్రితోటి యుద్ధం చేసేది ఉంటే నిజంగానే కవిత గారికి బీసీల మీద ప్రేమ ఉండేది అనుకునే వాళ్ళం. కానీ అధికారం పోయిన తర్వాతనే తను మాట్లాడుతుంది ఇది అనంటే దాని వెనకాల వ్యూహాలు, దాని వెనకాల ప్రతిఫలాలు వేరే ఉన్నాయి. కవిత గారి ఇంటర్నల్ కొట్లాట వేరే, బయట మాట్లాడేది వేరే. కాబట్టి కవిత గారి వ్యాఖ్యలకు, కవిత గారు చేసే పోరాటానికి అంత విలువ ఇప్పుడు లేదు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు.